ఈ హృదయం ఎలాంటిదంటే నరుని హృదయము బాల్యము నుండి చెడ్డదే. కాబట్టి ఈ హృదయాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ హృదయము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ హృదయము సాతానుకి కావాలి, ఇదే హృదయము దేవునికి కూడా కావాలి. హృదయ గదిలో దేవుడు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మన హృదయ గదిలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. అదే హృదయ గదిలో సాతాను ఉండాలని అది ఆశపడుతూ ఉంది. కాబట్టి ఈ హృదయము జాగ్రత్త, హృదయము శుద్ధీకరముగా ఉంచుకోవాలి. హృదయం నిండా మనం వాక్యము నింపుకున్నట్లయితే ఏ సాతాను కూడా మన హృదయంలోనికి రాలేదు కూడా అని గమనించాలి. కాబట్టి మన హృదయ ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. హృదయాన్ని మనం కాపాడుకోవాలి. మన హృదయమే మనల్ని ఏం చేస్తుందంటే మోసములోనికి నడిపిస్తుంది, మనను మోసము చేస్తుందని దేవుని వాక్యం చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. ఇంకొక మాట ఏమిటంటే మన దేవుడు హృదయ పరిశోధన చేసే దేవుడై ఉన్నాడు. ఆయన హృదయాన్ని పరిశోధన చేసే దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఈరోజు దేవుని వాక్యములో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం.